జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం. జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి నీ వారితో ఇట్లనేమో సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను. ఇదే దేవుని వాక్కు. దేవా నా వైపు తిరగండి, నీ ముఖం నా మీద ప్రకాశింపచేయండి. దేవా నా తట్టు తిరిగి నాకు సహాయం చేయండి, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ముందు నీవు నా తట్టు తిరుగు. నీవు నా వైపు చూసినప్పుడు నేను నీ వైపు చూస్తాను. నీవు నా తట్టు తిరిగినప్పుడు నేను నీ తట్టు తిరుగుతాను. తండ్రికి దూరం అయిపోయిన తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తండ్రి యొక్క ఆస్తినంతా పాడు చేసి చివరికి ఆ దేశస్తులో ఒకని చెంత చేరి ఆయన ఇతనికి పని ఇస్తే ఆ పని చేస్తూ పందులు మేపే పని అతనికి ఇవ్వడం జరిగింది. పందులు తింటున్న పొట్టు తిని తన ఆకలిని తీర్చుకోవాలని ఆశపడ్డాడు, కానీ పొట్టు కూడా అతనికి దొరకలేదు. బుద్ధి వచ్చింది. ప్రైజ్ లార్డ్. బుద్ధి వస్తే కానీ మనం దేవుని వైపు తిరగలేం. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియలేదు. తండ్రితో ఉన్నప్పుడు తండ్రి చూపే ఆ ప్రేమ విలువ తెలియలేదు. తండ్రి తన అవసరాలు తీర్చిన విధానాలు తెలియలేదు. ఆకలి విలువ తెలియలేదు. ఆహారపు విలువ తెలియలేదు. ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు. ఏదో సాధించాలని వెళ్ళాడు, ఏది సాధించలేని స్థితిలో ఉండిపోవడమే కాకుండా ఈ మహానుభావుడు వలన దేశానికి కరువు వచ్చిందంట. కొందరు ఏంటో కానీ ఆ లెగ్గుకున్న మహిమ ఏంటో మనకు తెలియదు కానండి. వాళ్ళు లెగ్గు పెట్టారనుకోండి, వాళ్ళు అడుగు పెట్టారనుకోండి, దేశానికి కరువు వచ్చి పీడించిందంట. నా అనుకునేవాళ్ళు, తన అనుకునేవాళ్ళు, స్నేహితులందరూ కూడా. స్నేహితులకున్న గుణం ఏంటంటే, బెల్లం ఎక్కడ ఉంటుంది అక్కడ చీమలు ఉంటాయి. బెల్లం లేనప్పుడు, అక్కడ పంచదార లేనప్పుడు, అక్కడ తీపి లేనప్పుడు అక్కడ చీమలకి ఏం పని ఉంటుందండి? ఈ లోకంలో ఉన్న స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, కొన్ని పర్యాయాలు వాళ్ళు బంధువులు కాదు, రాబంధులు. అర్థమైందండి? అందరూ తొలగిపోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. అలాంటి సమయంలో బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి తిరిగాడండి. జస్ట్ తండ్రి ఇంటికి వెళ్ళాలి, నీ కుమారుడని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు. ఎందుకంటే మనం చేసిన తప్పితాలను బట్టి, అపరాధాలను బట్టి ఆ మహిమను లేకపోతే ఆ స్థానాన్ని కోల్పోయినట్లు గ్రహించి, నీ పనివాళ్ళలో ఒక పనివాడుగా నేను ఉంటాను, పనివాడితో కూర్చొని భోంచేస్తాను, నీకు విరుద్ధంగా పరలోకమందున దేవునికి విరుద్ధంగా నేను పాపం చేస్తానని ఇలా ఒక ప్రిపరేషన్తో, ఒక సిద్ధపాటుతో ముందే అనుకుంటున్నాడు, ఇలా అడుగుదాం. ప్రైజ్ లార్డ్. సిద్ధపాటు లేకుండా వచ్చి ఏమని అడుగుతాను, ముందుగానే సిద్ధపడి తండ్రి ఇంటికి వచ్చాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, వాడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి నీ అవివేకం వల్ల కావచ్చు, నీ స్వయంకృత అపరాధాన్ని బట్టి కావచ్చు, నీ అపరాధాన్ని బట్టి కావచ్చు, నీ తెలివి తక్కువ పనిని బట్టి కావచ్చు, నిన్ను గురించి నీవు ఊహించిన ఊహను బట్టి కావచ్చు, నీ మీద నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ బట్టి కావచ్చు, ఒకవేళ దేవునికి దూరం అయిపోయావా? మేమేం దూరం అవ్వలేదండి, మేము చర్చిలోనే ఉన్నామనుకుంటున్నారేమో. శారీరకంగా ఆలయంలో మీరు ఉన్నప్పటికీ, పరిశుద్ధుల సహవాసంలో నేను ఉన్నానని ఉన్నప్పటికీ, మీ మనసు దేవునికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? నిజంగా నీవు ఆయనకు సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? సమాజంలోనూ ఉన్నాం, సంఘంలో ఉన్నాం, అందరితో కలిసి కూర్చున్నాం, అందరితో పాడుతున్నాం, అందరితో స్తుతిస్తున్నాం అని మీరు ఒకవేళ చెప్పొచ్చు. కానీ మానసికంగా దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? నిజంగా దేవుని వైపు నువ్వు తిరిగి ఉన్నావా? లేకపోతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ అడుగులేమో కనాను వైపు, కానీ వాళ్ళ చూపులేమో ఐగుప్తు వైపు. అడుగులేమో కనాను వైపు, పాలు తేళ్లు ప్రవహించే దేశం, వాగ్దత్త దేశము, ప్రపంచానికి ఆభరణమగు దేశం అది.
దేవుడు పితరులకు ప్రమాణం చేసిన దేశం అది, రమ్యమైన దేశము, అది కొండలు లోయలు కలిగిన దేశము. దేవుని యొక్క కనుదృష్టి మనస్సు ఆ దేశంలో ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన దృష్టి, ఆయన మనసు ఆ దేశం మీద ఉంటుంది. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు పొందుకున్న వీళ్ళు వీళ్ళ అడుగులేమో కనాన్ని చూస్తూ ఉందండి, కానీ వాళ్ళ కన్నులు, వాళ్ళ దృష్టి, వాళ్ళ మనసేమో ఐగుప్తుని చూస్తుంది. ఈరోజు మనం దేవుని మందులో ఉన్నంత మాత్రాన ఆయన తట్టు తిరిగినట్టు కాదు. నిజంగా మనం ఆయన వైపు తిరిగి ఉన్నామా? ఒకవేళ ఆయనకు వ్యతిరేకమైన దిక్కులో, ఆయనకు విరుద్ధమైన మార్గాలు కూడా నడిపించబడుతుంటే తీర్మానం చేసుకోండి. ప్రభు కూడా మీకు చక్కని అవకాశం ఇస్తున్నారు. నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను కూడా మీ తట్టు తిరుగుతాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. సరే, ఒక 2-3 మాటలు, సుదీర్ఘమైన వర్తమానం ఏం కాదు, క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ మాటలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వాక్యం. కీర్తనలు 34వ కీర్తన 5వ వాక్యాన్ని చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపక పోవును. వారు ఆయన తట్టు చూడగా, లేకపోతే వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపక పోవునంటే వాళ్ళ ముఖాలు ఎప్పటికీ సిగ్గుపడదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం ఆయన తట్టు చూడాలి, ఆయన వైపు తిరగాలి. తలలు పైకెత్తి గమనించండి. ఇవి మనం ఎప్పుడు చదువుతున్న మాటలే. దేవుని తట్టు మనం తిరిగినప్పుడు, ఆయన వైపు మనల్ని చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. ఆయన ముఖ ప్రకాశం మన మీద పడుతుంది. ఆయన ముఖ కాంతి మన మీద ఆయన ప్రకాశింపచేస్తాడు. ఆయన సన్నిధి కాంతిని మన మీద ఆయన ఉదయింపచేస్తాడు. మనం ఆయన తట్టు చూడగా ఆయన వెలుగు గనుక మనల్ని కూడా ఆయన వెలిగిస్తాడు. మన ముఖాలు ప్రకాశిస్తుంది. మనకి ఎన్నడూ సిగ్గు కలగదు. వాస్తవంగా మనకి ఎప్పుడు సిగ్గు కలుగుతుంది అంటే, మనం ఎవరో దగ్గర నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. పలానా వాళ్ళ దగ్గర, లేకపోతే వాళ్ళు చెప్పుంటారు, రేపు రండమ్మా, ఇప్పుడు కాదు బ్రదర్, రేపు రండి, చూద్దాంలే, చేద్దాంలే, చేద్దాంలే, పెద్ద విషయం కాదు, చేసేద్దాంలే, ఇచ్చేద్దాంలే, కొంచెమే కదా, చేసేద్దాంలే అని ఉంటారు. వాళ్ళనే నమ్ముకొని మనం వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి, వాళ్ళ మీదే ఆధారపడి, వాళ్ళు చెప్పిన సమయానికి ముందుగానే 1 గంట ముందే వెళ్తాం. వాళ్ళు 9కి రమ్మంటే మీరు 8కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రార్థనకు మీరు 9కి రమ్మంటే 12కి వస్తారు, అది వేరే విషయం. 7ంటికి ఆరాధన అంటే 9ంటికి అప్పుడే తగునాను బయలుదేరి ఉంటారు. కానీ ఎవరో దగ్గర నుండి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. వాళ్ళు ఇస్తారని చెప్పుంటారు, ఖచ్చితంగా ఇస్తారులేని వాళ్ళ మీద పూర్ణ నమ్మకంతో మనం వెళ్ళి వాళ్ళ కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటామా? వాళ్ళు వెంటనే వచ్చి, అయ్యో సారీ బ్రదర్, అయ్యో మీకు నేను చెప్పాను కదా, చేద్దామని అనుకున్నాను, మీకోసమని తీసిపెట్టాను, మీకోసమని దాచిపెట్టాను, అసలు ఇచ్చేద్దాం అనుకున్నాను, ఒక అరగంట ముందు ఒక అర్జెంట్ ఒక విషయం వచ్చింది, దానికోసం నేను సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అది చాలా ముఖ్యమైన పని బ్రదర్, సారీ అండి, ఏం అనుకోవద్దండి అన్నారు అనుకోండి. అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? పర్వాలేదు అంటారండి. వెంటనే మొహం మాడిపోతుంది. నీవు పౌడర్ కొట్టుకునే మొహాన్ని దగదగదగ మెరుస్తూ వెళ్ళినా కూడా ఆయన చెప్పిన ఒక మాటకి మొహం ముడుచుకోబోతుంది, మొహం మాడిపోతుంది, మొహం వాడిపోతుంది. సిగ్గుతో మనం తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుని వైపుకు మనం తిరిగినప్పుడు, దేవుని తట్టు మనం చూసినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు మన మొహంలో ఎప్పుడు ప్రకాశం తగ్గదండి. ఆయన తన జనులకు ఎప్పుడు సిగ్గు కలగనివ్వడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరని రాయబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడుతాడని నాకు తెలుసు. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నేను ఆయనే నమ్మాను, ఆయన తట్టే తిరిగాను, ఆయన వైపే నేను చూస్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన నా దేవుడు. ఆయన నన్ను వట్టి చేతులతో పంపడు. నాకు అవమానం కలగనివ్వడు, సిగ్గు కలగనివ్వడు. నా ముఖమును ఆయన వాడిపోనివ్వడు. కనుకనే నేను సిగ్గుపడను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డల జీవితంలో సిగ్గు, అవమానం కలగడానికి కారణాలు ఏంటి అని చదువుతూ ఉంటే కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి.
కీర్తనల గ్రంథం 25వ కీర్తన 2వ వాక్యం. కీర్తనలు 25వ కీర్తన. నా దేవా, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకుము. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహించకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనకు శత్రువులు ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? నిజాలు చెప్పాలి. శత్రువులు ఉంటారా లేరా? ఉంటారు. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలేనా? డన్నా? మరి నేను ఆమె అనేస్తాను. మరి శత్రువులు ఉండాలా వద్దా? ఉండాలి. ఉండకపోతే ఎట్లా? శత్రువులు ఉండడంలో తప్పేం లేదు. నిర్నిమిత్తంగా మనల్ని ద్వేషించే శత్రువులు ఉంటారు. ఎలా ద్వేషిస్తారండి మనల్ని? సరే, ఒక రీజన్ ఉండి పర్టికులర్ పలానా రీజన్తో నేను నిన్ను ద్వేషిస్తున్నానంటే ఓకే, అది నిజమైన కారణమే అయితే ఒప్పుకోవలసిన కారణం. సరే, నన్ను ద్వేషిస్తున్నాడంటే నేను చేసిన తప్పులను బట్టి నన్ను ద్వేషిస్తున్నారు. సో వాడు నన్ను ద్వేషిస్తున్నాడంటే ఇది కారణం, ఈ కారణం వల్ల నన్ను ద్వేషిస్తున్నాడు కనుక సరే ఒప్పుకోవాల్సి. నిర్నిమిత్తముగా ద్వేషించేవాడు విస్తారమైన మంది, లెక్కలేనంత మంది శత్రువులు దావీదుకి. ఎటు చూసినా శత్రువులు. ఒకవైపు సౌలు శత్రువుగా ప్రవర్తించాడు. ఫిలిష్తీయులు ఎందరో శత్రువులు ఆయనకి. తన కడుపున పుట్టిన కుమారుడి తనకు వ్యతిరేకంగా లేచి శత్రువుగా మారిపోయాడు. తన కడుపున పుట్టినవాడే శత్రువుగా మారితే ఇంక మనం ఏం చెప్తాం చెప్పండి? మనం నాటిన మొక్క, మనం నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క, ఆ మొక్కే మనకు వ్యతిరేకంగా మారిపోతే, మనం పెంచి పెద్ద చేసిన మన పిల్లలే మనకు వ్యతిరేకులుగా మారిపోతే, బుద్ధి చెబుతున్న తండ్రి మీద పగపడితే, బుద్ధి చెబుతున్న తల్లి మీద పగపడితే, అధికార దాహంతో, అధికార వ్యామోహంతో కన్న తండ్రికి వ్యతిరేకంగా లేచి తండ్రిని సింహాసనం మీద నుండి క్రిందకు త్రోసివేసి ఆ సింహాసనం మీద కూర్చోవాలని కసితో కక్షతో రగిలిపోతుంటే ఎంతమంది శత్రువులండి. ప్రాణమిత్రులే శత్రు. అహితోఫేల్ అనేవాడు తన ప్రాణమిత్రుడు. నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. అహితోఫేలు దావీదులు కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళంట. మీతో చర్చికి వచ్చేవాళ్ళు. నీవు కారులో ఎక్కించుకుంటే నీ కారులో వచ్చే వ్యక్తి, అక్క కారు ఖాళీగా ఉంది వస్తావంటే మా సిద్ధంగానే ఉన్నానండి కారులో వచ్చిన వ్యక్తి నీ కారులో కూర్చొని కారులో కారపూసలు ఇస్తే తిని, అర్థమైందండి. నువ్వు కూరగాయలు కొన్నప్పుడు దాంట్లో షేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఏంటి పెరుగు తోడు కావాలన్నా ఏంటండి ఏది కావాలన్నా నీ మీద డిపెండ్ అయ్యి బ్రతికిన వాళ్ళే నీకు వ్యతిరేకంగా లేస్తే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక యుద్ధ వ్యూహాన్ని రచించినప్పుడు అహితోఫేల్ అద్భుతమైన ఆలోచనలు చెప్తుండేవాడు. ఇద్దరు కూర్చొని ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ సమస్యలు ఫేస్ చేయాలన్నా ఇద్దరు ఆలోచించి ఆచి తూచి దేశపు భవిష్యత్తుని కాపాడడానికి కోసం, ప్రజల్ని కాపాడడానికి కోసం ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో ఆలోచించి అహితోఫేలు ఆలోచన తీసుకుని దావీదు యుద్ధానికి వెళ్ళు. ఏదో చిన్న కారణాలు ఉండొచ్చు, అంత మాత్రాన శత్రువుగా, తన ప్రాణమిత్రుడే శత్రువుగా లేచాడు. తనతో కూర్చొని భోజనం చేసిన వాడే తన వ్యతిరేకంగా లేచారు. శత్రువులు ఉంటారు. ఎవరెవరు ఏ రూపంలో ఉంటారో మనకు అర్థం కాదు. ఎవరు మనకు మిత్రులో, ఎవరు మనకు శత్రులో అర్థం కాదు. ఉంటారు శత్రువులు. కానీ శత్రువులు ఉండడం తప్పు కాదు, కానీ శత్రువులు సంతోషించకూడదు. మన శత్రువులు మన విషయంలో సంతోషిస్తున్నారు అంటే అది మనకు అపజయమేనండి. శత్రువులు 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉండి తప్పేం లేదు. కానీ ఆ శత్రువులు, వాళ్ళ శత్రువుల తలలు మీ ముందు ఎత్తబడకూడదు. శత్రువులు మన ముందు అతిశయించకూడదు. శత్రువులకి మనల్ని బట్టి ఆనందం కలగకూడదు. శత్రువులకి మనల్ని బట్టి ఉత్సాహం కలగకూడదు. దావీదంటే నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువు నా విషయంలో ఉత్సహించకూడదు. ఉంటే ఉంటాడు ఎక్కడో ఒక చోట, కానీ వాడు నన్ను బట్టి, నా పత్రాన్ని బట్టి, నాకు జరిగిన నష్టాన్ని బట్టి వాడు సంతోషించకూడదు, ఉత్సహించకూడదు. కనుక నిన్నే నమ్మాను ప్రభువా, నన్ను సిగ్గుపడనీయకు. నేను నిన్నే చూస్తున్నాను, నీ తట్టే తిరిగాను, సిగ్గుపడకుండా నన్ను కాపాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక రక్షకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించుకున్న శాంసన్ చరిత్ర మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి.
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 18, 19 వచనాలు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి, తన అభిప్రాయమంతా తనకు తెలియచేసేనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానాన్ని పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి. చూడండి, తన అభిప్రాయమంతా ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షకుడిగా దేవుడు నియమించాడు. తలలు పైకెత్తి వినండి. దేవుడు మిమ్మను దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా మీరు ఎవరు ఇక్కడికి కూడి రాలేదు. మనమందరూ ఆయన నమ్ముకున్నామంటే జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నీవు రూపించబడక మునిపే దేవుడు తన పని కోసం నేను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టక ముందే, శాంసన్ పుట్టక ముందే తన తల్లిదండ్రులకి దేవుడు దూత ప్రత్యక్షమై శాంసన్ పుట్టబోతున్నాడని, ఆయన ప్రతిష్ఠింపబడిన వాడని, ఆయన పెంచాలంటే ఎలా పెంచాలి, ఆయన గర్భములో ఉన్న కాలం అంతా ఆ తల్లి ఎలా ఉండాలో అన్ని వివరంగా ముందే చెప్పాడు. బహుశా ఎవరికి ఇలాంటి ఒక వివరాలు ఇంతకుముందు ఎవరికి చెప్పలేదేమో. అంత వివరంగా చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా దేవుని దూత మాటకు లోబడి ఆయన గర్భములో ఉన్నంతకాలం ద్రాక్షారసం కావచ్చు, లేకపోతే ద్రాక్షానికి సంబంధించింది ఏది భుజించకుండా, వాళ్ళు మత్తులో పడిపోకుండా జాగ్రత్తగా బిడ్డను కని పెంచి పెద్ద చేశారు. ఆయన ఎదిగినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అతను బలవంతుడిగా ప్రభు మార్చాడు. ఒక న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. ఒక రక్షకుడిగా ప్రభు నియమించాడు. నీ కుటుంబానికి నీవు ఒక న్యాయాధిపతివి, నీ ఇంటికి నీవు ఒక రక్షకుడివి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ తన అభిప్రాయం అంతా ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు? కనీసం ఈ వివేచన మనకు ఉండాలి కదా. ఎందుకు మనం అన్ని జనుల మధ్యలో సిగ్గుపడిపోతున్నాము? మన శత్రువులు మన ముందు తల ఎత్తుకొని మనల్ని వెక్కిరిస్తున్నారంటే, ఈరోజు క్రైస్తవులని చూసి కొంతమంది వెక్కిరిస్తున్నారంటే, దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళని చూసి కొంతమంది వెక్కిరిస్తున్నారంటే, శత్రులైన వాళ్ళు పరిహాసం ఆడుతున్నారంటే, ఎగతాళి చేస్తున్నారంటే కారణం ఏమిటి? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు? తన అభిప్రాయం అంతా ఆమెకు చెప్పాల్సిన, ఒకటికి 100 సార్లు అడుగుతుంది, 100 సార్లు 1000 సార్లు అడుగుతుంది. ఎవరు నీవు? నా రహస్యాలు నీకు చెప్పవలసిన అవసరం ఏముంది? నా దేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఈ రహస్యం. నా తల్లిదండ్రులకి, నా దేవునికి తప్ప ఈ రహస్యం ఎవరికి తెలీదు. ఈ అభిప్రాయాలు నీకు ఎందుకు నేను చెప్పాలి? ప్రియులారా, శాంసన్ని దేవుడు పలు సందర్భాల్లో కాపాడుతూ మనం ఆరాధించే దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దేవుని కృపను నిరర్ధకం చేయకూడదు. కృప ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు, కృప ద్వారా నిన్ను కాపాడుతున్నాడు, కృప ద్వారా నిన్ను సంరక్షిస్తున్నాడు అంటే దేవుని కృపను నిరర్ధకం చేయొద్దు. దేవుని కృపను వెక్కిరించొద్దు. తప్పించుకున్నాను కదా, దాటిపోయాను కదా అని చెప్పి మరలా ఆ పాపంలోనే పడి ఉండగా దలైలా కౌగిట్లోకి వెళ్ళిపోయి తన అభిప్రాయం అంతా చెప్పేశారు. ప్రేమైన వాళ్ళరా, మన మనసులో మాటలన్నీ కూడా మహిమ కలిగిన దేవుని దగ్గరే మనం చెప్పాలి. మనం అనుకుంటాం కొంచెం తేలిక అవుతుంది. నిజమే, కొన్ని విషయాలు మనం కొందరితో షేర్ చేస్తే కొంచెం తేలిక అవుతుంది అనుకుంటూనే ఉంటామండి. వెంటనే ఆ తేలిక మరింత బరువుగా మారే ప్రమాదాలు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మేబీ ఒకప్పుడు ఒకానొక కాలంలో సంగతిని దాచే రాయబారులు, సంగతిని దాచే స్నేహితులు ఒకవేళ ఉన్నారేమో, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న మనుషుల విధానాల్లో మనం చూస్తుంటే రహస్యాన్ని దాచుతారనడానికి అవకాశాలు లేదు. కనుక అది ఏ రహస్యమైనా నీవెవరికి చెప్పండి. అన్న దేవుని మందిరానికి వచ్చి తన హృదయంలో ఉన్నదంతా దేవుని సెల నీళ్ల వల్ల కుమ్మరించి, తన ఆత్మను దేవుని సెల కుమ్మరించి ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి మన సంగతులు, మన అభిప్రాయాలు ఎవరికి చెప్తున్నాం? మన మనసులో ఉన్న మాట ఎవరి దగ్గర నీళ్ల వల్ల కుమ్మరిస్తున్నావు? ఎప్పుడు నీ సమస్య నుండి విడుదల పొందుతావు? ఎప్పుడు నీవు సిగ్గుపడకుండా ఉంటావు? ఎప్పుడు నీకు అవమానం కలగకుండా ఉంటుంది? అవమానాస్పదముగా నీ ఉండక ఆశీర్వాదాస్పదముగా నీ ఉండాలంటే నీవు నీ సంగతులు, నీ మనసులో ఉన్న సంగతులన్నీ కూడా, నీ అభిప్రాయం అంతా కూడా దేవునికి చెప్పాలి. కానీ శాంసన్ తన అభిప్రాయం అంతా ఒక వేశ్య,
ఒక వేశ్యకు తన అభిప్రాయం అంతా చెప్పడం జరిగింది. 20 వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16:20 వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చదవబడిన మాటల ప్రియులారా, ఎక్కడ పడుకున్నాడు ఈ సంసోను? ఎక్కడ పడుకున్నాడు అంటే శత్రు కౌగిట్లో పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడండి? సంసోను ఇదిగో ఫిలిష్తీయులు అంటే ఎప్పటిలాగా తన తల వెంట్రుకలు విరజిమ్ముకొని లేచాడు. ఎక్కడ ఉండాలి మనం, ఎక్కడ ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు కీర్తన 3వ కీర్తనమా, నేను పండుకొని నిద్రపోయి, అదే చదువు 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. దావీదు ఎక్కడ పనుకోవడం తెలుసండి? యెహోవా నా ఆధారం, ఆయనే నమ్ముకున్నాను, ఆయనే నాకు ఆధారం కనుక నేను పడుకొని నిద్రపోవడం తప్పేం కాదు. కానీ మనం ఎక్కడ పడుకుంటున్నాం అనేది ముఖ్యం. నిద్రపోవడం తప్పేం కాదు, కానీ ఎక్కడ నిద్రపోతున్నాం అనేది ముఖ్యం. కావున నేను పండుకొని నిద్రపోయి నిద్ర మేలుకుంటాను, ఎందుకంటే యెహోవా నాకు ఆధారం. దావీదు పురములో సియోను కోటలో నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, యెహోవా నాకు ఆధారం. ఆయన నమ్ముకొని నేను పడుకొని నిద్రపోయి నిద్ర మేలుకుంటాను. ఆయన సంరక్షణలో ఆయన ఆధారంగా చేసుకొని ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం నిద్రపోతున్నా, మనం మేలుకొని ఉన్నా, మనం నిద్రిస్తున్నా సురక్షితంగా ఉంటాం. ప్రభు మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది కన్యకలు నిద్రపోయారా లేదా? 10 మంది కన్యకలు నిద్రపోయారు లేదా? వాళ్ళకి ఏమైనా నిద్ర రాని సమస్యలు ఏమైనా ఉన్నాయండి? 10 మంది నిద్రపోయారు, కానీ 5 మాత్రం పెళ్లి కుమారుడు రావగానే లోపలికి వెళ్ళడానికి 5 విడవబడ్డానికి కారణం ఏం చెప్పనండి? 5 10 మంది నిద్రపోయారు, దాంట్లో 5 సిద్ధపడి నిద్రపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సిద్ధపడి నిద్రపోయారు. రాబోయే కాలాన్ని గురించిన భయం లేదు, నిర్భయముగా నివసిస్తున్నారు. వారికి ఒక సిద్ధపాటు ఉంది, వారికి ఒక ఏర్పాటు ఉంది. దీపం ఆరిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు దానికి కావలసిన నూనెను వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. నిద్రపోవడం తప్పు కాదు, ఒక సిద్ధపాటుతో కూడిన నిద్ర అది. అందుకే పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనగానే వాళ్ళు దీపం ఆరిపోతుంది అనుకున్నప్పుడు నూనె ఉంది, అభిషేకంలో వాళ్ళు ఉన్నారు, అభిషేకం చేత నింపబడ్డారు. వాళ్ళ గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది కనుక వాళ్ళు పెళ్లి కుమారుని స్వరాన్ని విని లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది నిద్రపోయారు, ఎవరినో చూసి, వాళ్ళని చూసి, ఏది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వాళ్ళు నిద్రపోతే లేదు, కానీ నేను నిద్రపోతే వచ్చిందని నీకు సిద్ధపాటు లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక శత్రువులు పొంచి ఉన్నారండి మన మీద అతిశయించాలని, మనల్ని అవమానానికి గురి చేయాలని, మనల్ని సిగ్గుపరచాలని శత్రువులు పొంచి ఉన్నారు. కానీ ఎక్కడ పడుకోవాలో ఎక్కడ నిద్రపోవాలో ఆ వివేచన లేకుండా శాంసన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, దైవజనుడైన పౌలు గారిని దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నారు. రాజుల ఎదుట, అధికారులు ఎదుట ఆయన నిలబడి బోధించాలి, సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఒక వైపున ప్లాన్ చేస్తూ ఉంటే వెంటనే సాతాను ఇంకొక వైపున ప్లాన్ చేస్తున్నాడు. ఆ పౌలు గారిని పట్టుకోవాలని, పౌలు గారిని చంపాలని దేవుడు మన గురించి ఒక ప్లాన్ చేస్తున్నాడంటే మన శత్రువు కూడా అదే సమయంలో ప్లాన్ చేస్తుంటాడు. కనుక శత్రువుల చేతికి మన జీవితాలు అప్పగించబడకూడదండి. శత్రువులు మనల్ని గురించి ఉత్సహించకూడదు, శత్రువులకి మనల్ని బట్టి ఆనందం కలగకూడదు, వాళ్ళు ఉత్సహించకూడదు. ఒకవేళ నీ విషయంలో శత్రువులు ఆనందిస్తున్నారంటే అది నీకు కలిగిన అవమానమే అవుతుంది. అందుకే నువ్వు ప్రార్థన చేసుకోలేదు, దేవా నేను నీ తట్టు చూస్తున్నాను, నాకు అవమానం కలగనివ్వకు, నేను నిన్నే నమ్ముచున్నాను, నా శత్రువులు నా విషయంలో అతిశయించకూడదు. ఆ తర్వాత 23, 24 వచనాలు కూడా చదవండి. 16వ అధ్యాయం 23, 24, 25 వచనాలని చదవండి త్వరగా. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును, చెప్పండి ఏమండి? మన దేవత
మన దేవత మన శత్రువు అయిన సంసోన్ని మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకున్నారంట. మన దేవత, వాళ్ళు అనుకుంటున్నారు మన దేవత మన శత్రువు అయిన సంసోని మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొని దాగోనుకు మహాబలిని అర్పించుటకును పండగను ఆచరించడానికి కూడుకున్నారంట. మీకు అర్థమైందండి? సంసన్ని ఎవరు అప్పగించారంటండి? మా దేవతలు మాకు ఈ శాంసన్ అనే వాడిని మా చేతికి అప్పగించాడు అని చెప్పి వాళ్ళు పండగ జరుపుకుంటూ మహాబలులు అర్పించుకుంటూ వాళ్ళు తమ దేవతని గణపరుస్తున్నారు, వాళ్ళ దేవతని ఆరాధిస్తున్నారు. వాళ్ళు తమ దేవతను ఆరాధించడానికి నీవు కారకుడు అవ్వకూడదు. వాళ్ళు వాళ్ళ దేవతను ఆరాధిస్తున్నారు, దేవతను స్తుతిస్తున్నారు శాంసన్ని బట్టి. ప్రేమైన వాళ్ళరా, శత్రువుల ఎదుట మనం దేవుని ఆరాధించాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా మనం దేవుని ఆరాధించడం మన శత్రువు చూడాలి, మన దేవుని మహిమ పరచడం మన శత్రువు చూడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కానీ వాళ్ళు వాళ్ళ దేవతను ఆరాధిస్తున్నారు. పౌలు శీల మధ్యరాత్రి వేళ దేవుని సన్నిధిలో చెరసాలలో ఉండి మధ్యరాత్రి వేళ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటున్నారు. నీవు స్తుతించడం, నీవు ఆరాధించడం, నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నీవు దేవుని మహిమపరచడం నీ శత్రువు చూడాలి. వాళ్ళు పాడుతూ ఉంటే, స్తుతిస్తుంటే అందరూ ఆలకిస్తున్నారు. ఎరికో ప్రాకారం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు 7వ రోజు 7 పర్యాయాలు తిరిగి వచ్చి కేకలు వేసి దేవుని ఆరాధిస్తుంటే శత్రువులు విన్నారు ఆ స్వరాన్ని. మనం ఆరాధించడం మన శత్రువులు చూడాలి తప్ప మన పత్రాన్ని బట్టి మన శత్రువులు వాళ్ళ దేవతలను ఆరాధించే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఇదే పతనం అంటే, ఇదే అపజయం అంటే, ఇదే అవమానం అంటే. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను నీ తట్టే చూస్తున్నాను, నీ తట్టు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది, నా ముఖం ప్రకాశిస్తుంది, నాకు అవమానం కలగకూడదు. శత్రువులు ఉంటే ఉన్నారు కానీ నా శత్రువు నా ముందు తన తల ఎత్తబడకూడదు, నా ముందు ఆయన ఉత్సహించకూడదు, నా ముందు అతడు అతిశయించకూడదు, అతనికి అతిశయము ఆనందం కలగకుండా నన్ను సిగ్గుపడకుండా ప్రభు నన్ను కాపాడమని ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రేమైన శాంసన్ని తీసుకొచ్చి వాళ్ళు పరిహాసం చేయడానికి ఆనందించడానికి కారణముగా శాంసన్ ఒక ఆట వస్తువుగా మారి స్త్రీలు పురుషులందరూ ఆలయంలో కూడుకొని అతని పరిహాసం చేస్తున్నారు. ఎలా ప్రారంభించబడిన జీవితం ఎలా ముగించబడుతుంది, ఎలా ఆరంభించబడిన జీవితం ఎలా ముగించబడుతుంది. ఆ తర్వాత శాంసను ఆ స్థితిలో అప్పుడు ప్రభువా ఈసారికి నన్ను బలపరచమని ప్రార్థించారు. ప్రభువా ఈసారికి నన్ను బలపరచండి, నా శత్రువుల మీద నేను పగ తీర్చుకోవాలి, ఈసారికి నన్ను బలపరచండి అని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చారండి దేవుడు శాంసన్కి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు ఎప్పుడైనా ప్రభువా అని పిలిచాడా? ఇంతకుముందు ఎప్పుడైనా ప్రార్థించాడా? ఒకసారి దాహం వేసినప్పుడు ఏదో అవసరాల కోసం ప్రార్థించాడే తప్ప ఒక రక్షకుడు ప్రార్థన చేశాడా? ఇంటికి దేవుడు నేను ఒక రక్షకురాలుగా, ఒక రక్షకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? అపవాది కబంధ హస్తాలలో నీ కుటుంబం పడిపోకుండా, నీ కుటుంబం అవమానాలు పాలవకుండా కుటుంబ కొరకు ప్రార్థన చేసే అనుభవాలు నీకు ఉంటున్నాయా? అప్పుడు ప్రభువా అని పిలిచాడు. అంతకుముందు ఎందుకు ప్రభువా అని ప్రభు అన్నాడమ్మా? ఉందా? 16:28 యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులకు ఒక్కసారి దండించి పగ తీర్చుకునేటట్లు యెహోవాకు మొరపెట్టాడు. ఇప్పుడు ప్రభువా అని ఇప్పుడు ప్రార్థన గుర్తుకొచ్చింది. ప్రభు గుర్తుకొచ్చాడు ఆయనకి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, తన శక్తిని నమ్మాడు గతంలో. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే జరిగిపోతుంది. మహాబలాఢ్యుడు, మహాపరాక్రమశాలి. నాకేంటండి, బలంగా ఉన్నాను, బలమైన వాడిని. ప్రియులారా, నీ బలాన్ని బట్టి నీవు అతిశయించొద్దు, నిన్ను బలపరిచిన దేవుని బట్టి నీవు అతిశయించాలి. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబాన్ని బట్టి నీవు అతిశయించొద్దు, ఆ కుటుంబానికి ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా.
నీ ఉద్యోగాన్ని బట్టి నాకో ఉద్యోగం పాస్టర్ గారండి, నెలకు 3 లక్షలు. ఎన్ని లక్షలు అంటండి? నెలకు 3 లక్షలు. మామూలుగా కష్టపడి నేను అసలు నా నాలెడ్జ్ పాస్టర్ గారండి చెప్పాలంటే 6 నెలలు పడుతుంది. నేనే ఆడ కూర్చున్నది 6 నెలలు అయిన దగ్గర. బడాయి బచ్చా కూడలేక సచ్చా అన్నట్లు. అర్థమైందండి? నీకు ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నా పిల్లలు చూసారా పాస్టర్ గారు? నా పిల్లలండి ఎలా ఉన్నారు చూడండి. నాకన్నా నా భార్య కన్నా ఎత్తుగా ఎదిగిపోయారు చూడండి. నేను 5.5 అడుగులండి, 5.5 అడుగు ఎత్తండి నేను. మా ఆవిడేమో 3.5 ఎత్తండి. మా పిల్లలేమో 7 అడుగులు ఎత్తున పెరిగిపోయారు చూడండి. నాకన్నా గొప్పవాడు అయిపోయారు. నా కొడుకు, నా కూతురు, నా పిల్లలను అతిశయిస్తుంటారు. నా కొడుకు, నా కూతురు, నా పిల్లలను అతిశయించడం కాదు, ఆ పిల్లలు దయచేసిన దేవుని యందు నీవు సంతోషించాలి. చెప్పను కూడా మొదలు గట్టిగా. ఆ సంతానాన్ని ఇచ్చింది దేవుడు, సమృద్ధిని ఇచ్చింది దేవుడు, బలపరిచింది దేవుడు, పిలిచింది దేవుడు, ఘనపరిచింది దేవుడు. నీవేమై ఉన్నావో అది దేవుని కృప ద్వారానే అయి ఉన్నావు. ఏనాడు నిన్ను బట్టి నీవు అతిశయించొద్దు. నీ అధికారాన్ని బట్టి అతిశయించొద్దు. నీ ఉద్యోగాన్ని బట్టి అతిశయించొద్దు. కొందరు రథమును బట్టి, గుర్రాన్ని బట్టి అతిశయిస్తారు. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. హల్లెలూయా. వాళ్ళు కూలిపోతారము, మేము చక్కగా లేచి నిలబడతాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా. రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించిన వాళ్ళు తప్పక ఒకరోజు కూలిపోతారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయం. ఆయనే మన అతిశయం. ప్రైజ్ ది లార్డ్. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, జ్యోతిర్మయుడా. పాడదాం. నా ఆత్మలో నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆరాధనా నీవే, జ్యోతిర్మయుడా. నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా. నా పరలోకపు తండ్రి, నీ తోటలోనే నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే జ్యోతిర్మయుడా. జ్యోతిర్మయుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నీకిష్టమైన నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన
పాడుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా అతిశయము, నా ఆనందము, నా ఆరాధన నీవే, నా అతిశయము. ఓ ఆరాధనా నీవే, ఆరాధనా నీవే, ఆరాధనా, ఆరాధనా నీవే, ఆరాధనా. నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు, నీకు అవమానము కలగనివ్వడు. నా జనులిక ఎన్నడు సిగ్గునందరు, సిగ్గునందరు, అవమానము కలగనివ్వడు. నీ శత్రువులు, నీ శత్రువులు అతిశయించడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా ఆరాధన శబరబల కథురాల బరబల ఆరాధన. హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నా శత్రువులు నన్ను చూసి అతిశయిస్తున్నారు, నా శత్రువులు నన్ను చూసి సంబరాలు చేసుకుంటున్నారు, నా శత్రువులు విర్రవేగుతున్నారు, నా శత్రువులు నన్ను ఒక ఆట వస్తుగా ఉంచి శాంసన్ కళ్ళును ఊడబెరికేశారు. ప్రేమైన వాళ్ళ మన దర్శనం మీద చేయి వేస్తాడు సాతానుడు. మనకు ఒక దర్శనం ఉంటుంది, సేవా దర్శనం కావచ్చు, లేకపోతే నీ భవిష్యత్తుకు వచ్చిన దర్శనం కావచ్చు. ఆ దర్శనం మీద చేయి వేస్తాడు సాతానుగాడు. ఆ దర్శనాన్ని లాగివేశారు, అతని కంటి చూపును లాగేశారు. మన దర్శనాల మీద దాడి చేస్తాడు, నీ భవిష్యత్తు మీద దాడి చేస్తాడు. నీవు చేరుకోవాలన్న గమ్యానికి చేరకుండా, నీవు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోకుండా నీ దర్శనాన్ని పాడు చేస్తాడు సాతానుగాడు. కానీ ప్రభువా, నా దర్శనాన్ని పాడు చేసిన వీళ్ళ మీద నేను పగ తీర్చుకునేటట్లు ఈసారికి నన్ను బలపరచండి అని ప్రార్థన చేస్తే, ప్రియుల విరిగి నలిగిన హృదయంతో దేవుని తట్టు తిరిగి చేసిన ప్రార్థన పరలోకమందున దేవుడు ఆలకించి శాంసన్ని బలపరిచాడు, శాంసన్ని బలపరిచాడు. విర్రవేగుతూ ఉత్సహిస్తూ పండుగలు జరుపుకుంటున్న వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలబడలేదండి. ప్రేమైన వాళ్ళారా,
ఈ రాత్రి మీరు విశ్వసించండి, దేవుని తట్టు తిరగండి, దేవుని వైపు తిరగండి. నీ శత్రువు అతిశయిస్తున్నాడా? నిన్ను నీకు అవమానం కలగాలని, నీకు సిగ్గు కలగాలని, నీవు అవమానపరచబడాలని నీ దర్శనాన్ని పాడు చేసి ఆయన విర్రవేగుతున్నాడా? ఒక్కసారి దేవుని తట్టు తిరిగి ప్రభువా అని నీవు పిలవగలిగితే నా దేవుడు మరొక్కసారి నేను నూతనమైన బలముతో నింపబోతున్నట్టు, శక్తితో దేవుడు నింపబోతున్నట్టు, శత్రుక్రియలన్నిటిని దేవుడు లయపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్ తన బ్రతికిన దినం అంతటి కాలంలో ఆయన చేయలేని పనిని ఆ ఒక్క పూట ఆ క్షణములో చేయగలిగాడు. శత్రులందరినీ నిర్మూలపరిచి తనకిచ్చిన పనిని ఆయన సంపూర్తి చేశాడు. ఈ ప్రశస్త రాత్రి తెలుసో తెలియక నీ అభిప్రాయాలు మనుషులతో చెప్పి, మనుషులు ఉండకూడని చోట, ఉండవలసిన చోట ఉండకూడని చోటుకు వెళ్ళి నీ దర్శనాన్ని కోల్పోయావా? ఈ రాత్రి దేవుడు అంటూ నీవు నా తట్టు తిరగగలిగితే ఇక మీద నీ శత్రువులు సంతోషించడానికి నేను అవకాశం ఇవ్వను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా చదవండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఎజ్రా 8వ అధ్యాయం 22వ వాక్యం. మేలు కలుగు చేయుట కొరకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాక. ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి. రాజుతో చూడండి, రాజుకు ఒక సువార్త చెప్పారు వీళ్ళు. ఏమనంటే దేవుని హస్తము తోడుగా, ఇంకొకసారి చదవమ్మా. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి, మేలు కలగడానికి కోసం ఆయన ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉండును. దేవుని హస్తం తోడుగా ఉంటదని. కానీ ఆయన హస్తమున ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారు, దేవుని విసర్జించే వారికి ఆయన ఉగ్రత వస్తదని మేము రాజుతో ఇంత క్రితమే చెప్పి ఉన్నాం. కనుక మార్గమందున శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్లుగా కాల్బలములను రౌదులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు నాకు సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే మనమే చెప్పాం, సువార్త చెప్పాం, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆయన హస్తం మాకు తోడుగా ఉంటుంది, ఆయన ఆశ్రయించిన వారికి మేలు చేస్తాడు అని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఏమని మీరు చెప్తున్నట్టు, దేవుడు గొప్పవాడండి, ఆయన శ్రీమంతుడా యేసయ్య, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన మమ్మల్ని తలగా ఉంటాడు కానీ తోకగా ఉంచడు, ఆస్తికి కర్తలుగా ప్రభు మమ్మల్ని నియమిస్తాడు, అడుక్కొనివ్వడు దేవుడు, తన నీతిమంతుల సంతానం దేవుడు భిక్షమెత్తుకొనివ్వడు. ఇలా అంతా నీవు చెప్పావు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ. టక్కన నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, వెంటనే మీరు వాళ్ళ దగ్గరికి అక్క కొంచెం సహాయం చేయండి అక్క అని అడిగేవనుకో, అది మనకు సిగ్గుగా ఉండదా? సిగ్గుగా ఉంటుందిలే చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అదేంటమ్మాయి మీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదని పాత్ర అక్షయ పాత్రగా మరి పెసంగాలు చేస్తుంటావు కదా, మరి నీ దేవుడు నీకు సాయం చేయవా అని అన్నారనుకోండి, అది మనకు సిగ్గుగా ఉండదా? ఈ ఎజ్రా రాజు దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు చెప్పాడు, దేవుని ఆశ్రయించే వరకు ఆయన మేలు చేస్తాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే శత్రువులకి ఆయన శిక్షను విధిస్తాడు, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు యూదా దేశానికి బయలుదేరి వెళ్ళాలి. మార్గం మధ్యలో వెళ్ళేటప్పుడు మార్గంలో వాళ్ళకి సంరక్షణ కావాలి, కాల్బలం కావాలి, భటులు కావాలి, వాళ్ళకి సంరక్షణ కావాలి. ఎందుకంటే ప్రయాణంలో వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. అప్పుడు రాజును వెళ్ళి కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుదాం అనుకుంటే అప్పుడు ఎజ్రాకి సిగ్గనిపించింది. అరే మనం చెప్పిన మాట ఏంటి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఆయన హెల్ప్ అడిగితే మీ దేవుడు మీకు సహాయం చేయలేడా? అడగడం తప్ప నేను అనట్లా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పి నీవు హాస్పిటల్ కాళ్ళు చెప్పుకుని పడుకుంటే ఇంకా ఏం బాగుంటుంది చెప్పండి? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని అన్నావు, తుమ్మిన దగ్గిన హాస్పిటల్లో తేలుతున్నావు. మరి అక్కడ కూడా దగ్గుతానే, అమ్మా నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు అన్నాడమ్మా, మీరేం బాధపడదు, నీవు దగ్గుతానే ఉన్నావు, వాళ్ళకి చెబుతానే ఉన్నావు. నాకు సిగ్గనిపించింది, ఎజ్రాకి సిగ్గనిపించిందంట రాజు సహాయం. అట్లని సపోర్ట్ లేకుండా వెళితే దారిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దారిలో ఏదైనా ప్రమాదాలు వచ్చిందనుకోండి,
అప్పుడు ఏమంటారు? ఓ బడాయికి పోయాడు, రాజుని అడుగుంటే కొంతమంది సైనికులు పంపించేవాళ్ళు కదా, కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ప్రొటెక్ట్గా ఉండేది కదా, ప్రొటెక్షన్ ఉండేది కదా, పెద్ద భక్తుడు, దేవుడే కాపాడుతాడని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇంత కొంతమంది దేవుడు అనుకుని నీ ఇంటికి తాళం వేయకుండా పోతావనేవో అంటారు కొంతమంది. దేవుడు కాపాడుతాడు, మీ ఇంటికి తాళం వేయకుండా పోతున్నాడు. నిజమే మరి. అలా వాళ్ళు ప్రశ్నించినప్పుడు అది మనకు అవమానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఏం చేశారంటే 23వ వచనం చదవండిమా, 8వ అధ్యాయం 23. ఉపవాసం ఉండి, అందుకే నేను ఏం చేశాను, ఎజ్రా ఏం చేశారంటే మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఆ సంగతిని బట్టి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏ సంగతిని బట్టి? ఏ సంగతి అంటే ఆ సంగతి అంటారు. ఏ సంగతిని బట్టి అంటే ఆ సంగతి అంటే వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళకి ఒక శుభ ప్రయాణం కలగాలి. దారిలో వాళ్ళకి ఏ ఆపద రాకూడదు, దొంగల చేతికి దొరకకూడదు, వాళ్ళ ఆస్తి నష్టపోకూడదు, వాళ్ళ దగ్గర వస్తువులు నష్టపోకూడదు. సరే, వాళ్ళ వస్తువుల కోసం వస్తువులు తీసుకుని వదిలితే పర్వాలేదు. మెడలో ఉన్న గొలుసు ఉంది, అమ్మా కొంచెం గొలుసు ఇవ్వ అని అడిగి తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇది గొలుసులు లాక్కెళ్ళేవాళ్ళు వాళ్ళు అడిగినంత మాత్రం మనం ఇచ్చేస్తామని చెప్పండి. వాళ్ళు అడిగినంత మాత్రం వాళ్ళ ప్రేమకు, అమ్మ నేను దొంగని, నా వృత్తి ఇది, నీ వృత్తి అది కావచ్చు, నా వృత్తి ఇది. నీ వృత్తి అది కాబట్టి నీవు దానికి న్యాయం చేస్తావు, నా వృత్తి దొంగతనం కాబట్టి మేము దొంగతనం చేసుకుని బ్రతకాలమ్మా. ఈరోజు నాకు దొరికిన మనిషివి నీవే కాబట్టి మర్యాదగా గొలుసు ఇచ్చామంటే ఇచ్చేస్తావు చెప్పండి. చావునైనా చేస్తారు కానీ ఆ బంగారు గొలుసు ఎవరు. అందుకొరకు ఆయన ఏం చేస్తాడంటే అడుక్కుండా వచ్చి మెడలో నా గొలుసు పట్టుకొని లాగుతాడా, ఆ గొలుసుతో పాటు నువ్వు కూడా వెళతావు. అవసరమైతే గొంతు కోసుకొని చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. పబ్లిక్లో జరుగుతున్నాయి కదండి అవి. సో వీళ్ళ దారిలో వీళ్ళ వస్తువుల కోసం వీళ్ళని కూడా దాడి చేయొచ్చు. కనుక వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి, కాపుదల కావాలి. రాజును అడగాలంటే సిగ్గు అనిపిస్తుంది. అందుకొరకే ఆ సంగతిని గురించి రాజును అడగకుండా దేవుని అడిగారు. చప్పట్లు కొడదు అందరూ గట్టిగా గట్టి గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుని సహాయాన్ని ఆ సంగతిని బట్టి, ప్రభువా మా ప్రయాణం శుభ ప్రయాణంగా మారాలి. దేవుని అడగండి. మీ లైఫ్లో మీరు దేని గురించి ప్రాకులాడుతున్నారో, ప్రయాసపడుతున్నారో, దేని గురించి బాధపడుతున్నారో దాని గురించి ప్రభువుకు చెప్పండి. మనుషులు ఎవరో వస్తారని, మనుషులు ఎవరో ఇస్తారని, మనుషులు ఎవరో తెస్తారని చూసి అలసిపోయావు. చాలు. ఇంకా మనుషుల దగ్గర మనుషులు ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనుషులు ఏదో ఇవ్వాలని కూడా ఆశపడొద్దు. దేవుని తట్టు తిరగండి. ఆ సంగతి ఏదో ప్రభువుకు చెప్పండి. ఆమెను చెప్పండి అది గట్టిగా. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, అది ఏదైనా కానీ ఆ సంగతిని ప్రభువుకు చెప్పు. మనుషుల చుట్టూ తిరగడం మాను. మనుషుల వైపు చేతులు చాపడం మాను. దేవుని ప్రజల చేతులు ఎల్లప్పుడూ పైనే ఉండాలి. ఇది నమ్మాలి మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రియులారా, మనం ఏది వెతుకుతున్నామో అది మనల్ని వెతుకుతుందంట. ఆమెను చెప్పడం గట్టిగా. నీవేదో ఒకటి వెతుకుతున్నావు, నీ భవిష్యత్తు కోసం ఏదో నీవు డీప్గా వెతుకుతున్నావు, ఎదురు చూస్తున్నావు, అది నీ కోసం ఎదురు చూస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా కోరుకోవాలి. యేసుప్రభు నీవు కోరినట్టే నీకు, అవును నీవు కోరుకున్నావు, నీకు అలా జరుగుతుంది. అది నీవు గట్టిగా కోరుకోవాలి. ఎలాగైనా నా కుమార్తె బాగుపడాలి. యేసుప్రభు ఎంత మరుగై ఉన్నా నేను ఊరుకోను. ఆయన ఎక్కడున్నా వెతికి పట్టుకుంటున్నా ఆయన. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన ఎందుకో పబ్లిక్ అవ్వడానికి ఇష్టపడలా. పబ్లిసిటీని ప్రభు పెద్ద కోరుకోలే. నన్ను పబ్లిసిటీ చేయొద్దని కూడా ప్రభు చెప్పాడు. పబ్లిక్లో ఉండడానికి ఆయన పెద్దగా ఇష్టపడలా. బోధించాడు. ఆ తర్వాత ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన చేసిన కార్యాన్ని ఎట్టి పబ్లిసిటీ చేసుకోవాలని ఆయన కోరుకునేవాడు కాదు. సో ఆయన మరుగై ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు ఈమె వెతికి 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 మరి ఎవరికి దొరకలా, ఈమెకి ఎట దొరికాడు మరి. అర్థమైందండి. ఆయన్ని చూడాలి, ఆయన్ని కనుగొనాలి, ఆయన సహాయాన్ని పొందాలనే పట్టుదల మనకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు కనబడతాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆమె మనసులో నిశ్చయించుకునిందండి. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఎవరికి ప్రభావం, ఎవరికి తన ప్రభావం బయలుపరచబడుతుందంటే మనం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నప్పుడు, మనం ఏదైతే కోరుకుంటుంటామో అదే మనకు వస్తుంది. మనం ఏదైతే విత్తుతామో దాన్ని కోసుకుంటాం. మనం ఏదైతే గట్టిగా ఎదురు చూస్తామో అది ఖచ్చితంగా మనకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఇద్దరు గట్టిగా అనుకున్నారు. ఒకడు అన్నాడు నేను కారు దోలాలి అని ఒకడు అనుకుంటా ఉన్నాడు. ఇంకొకడేమో నేను కారు దోలాలి, నా సొంత కారు దోలాలి. ప్రైజ్ లార్డ్. నేను కారు దోలాలి. మీరు ఎవరికైనా కారు దోలాలని ఆశ ఉంటే చేతులు ఎత్తండి. ఒక కారు ఆల్రెడీ డ్రైవ్ వస్తే పర్వాలేదు, డ్రైవింగ్ చేయడం. డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఏం పర్వాలేదు, ముసలోళ్ళు కారు దోలకూడదని రూల్ ఏం లేదు. కారు దోలాలి అనేవాళ్ళు ఆశ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సార్ మాకు బైకే గతి లేదంటారేమో మీరు, దాని గురించి నీవు ఆలోచించదు. కారు దోలాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. డ్రైవర్గా ఉండాలనుకుంటున్నారా, ఓనర్గా ఉండాలనుకుంటున్నారా? ఓనర్గా. నాకు కారు కావాలి, నా సొంత కారు అయి ఉండాలి. సొంత కారుని నేను ఓనర్గా తోలాలని కోరుకోవాలి. ఒకడేమో నేను కారు తోలాలన్నాడు, దేవుడు ఆయన డ్రైవర్ అయ్యాడు. ఇంకొకటేమో నేను డ్రైవింగ్ చేయాలి, నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, నాకు కారు కావాలి అని నా సొంత కారే నేను తోలాలనుకున్నాడు. ఆయనకి సొంత కారు వచ్చిందండి, ఆయన ఓనర్గా దాన్ని తోలాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నువ్వు ఏదైతే ఎదురు చూస్తావో అది ఖచ్చితంగా నీకు వస్తుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు దేన్ని వెతుకుతున్నారో అది నిన్ను వెతుకుతుంది. నీవు ఆశీర్వాదం వెతుకుతున్నావా, ఆశీర్వాదం నిన్ను వెతుకుతుంది. నీవు ఆరోగ్యాన్ని వెతుకుతున్నావా, ఆరోగ్యం నిన్ను వెతుకుతుంది. నువ్వు పగ తీర్చుకోవాలని వెతుకుతున్నావా, ఆ పగ నిన్ను వెతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మంచి కార్యాలను వెతకండి, మంచి కార్యాలను వెతండి, మంచి కార్యాలను పంచండి. ఆ మంచిని మనం పోగు చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంగతిని గురించి ఎవరికి చెప్పాలి? దేవుడు చెప్పాడు. ఈ విషయంలో మీ సబ్జెక్ట్ ఏదైనా కానీ అది ప్రభువుకు చెప్పండి అంతే. దేవునికి చెప్పేవాడి జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. మనుషులకు చెప్పేవాడి జీవితాలు ప్రశాంతత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంగతులు నేను మీకు చెప్పాలనుకుంటానండి, కానీ చెప్పడానికి నేను ఇష్టపడను. చాలా సంగతులు నాకు కూడా కొన్నిసార్లు చెప్తే బాగుంటుంది, మీకు మనసుకు తేలిక అవుతుంది. గుండెలు ఎప్పుడైనా బరువుగా ఉన్నప్పుడు మీరు కాకపోతే ఎవరున్నారు, మీకు చెప్పాలని అనిపిస్తుంది. తర్వాత నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నేనే దుఃఖపడద్దు, బాధపడద్దు, ధైర్యంగా ఉండండి అని మీకు మోటివేషన్ ఇస్తూ ఉంటాను. నేను మీ దగ్గర నుండి మోటివేషన్ తీసుకోవాలా? కాబట్టి నేను మీకు చెప్పాలనే దానికన్నా నా దేవునికి చెప్పాలనే కోరుకుంటానండి. హల్లెలూయా. అంటే మీకు చెప్తే అది తప్ప నేను అనట్లా, మీకు చెప్పుడు అది ఏదో నేరం అని నేను అనట్లా. కానీ మీకు చెప్తే నా ప్రాణం తేలిగ్గా ఉంటుందేమో, కానీ నా దేవునికి చెప్పుకుంటే నా ప్రాణం తెప్పరిల్లుతుంది. చెప్పండి కూడా అందరూ గట్టి గట్టి గట్టి. దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పాడండి ఎజ్రా? ఎవరికి చెప్పాడు? ఆ సంగతుల గురించి నేను దేవుణ్ణి వేడుకొనగా దేవుడు నా మనవిని అంగీకరించి. 31వ వచనం, 8వ అధ్యాయం. మొదటి నెల 12వ దినమందు, మేము మొదటి నెల 12వ తారీఖు. ఈరోజు తారీఖు ఎంత? 25. ఇది ఏ నెల? ఇది మొదటి నెల. ఇది ఏ తారీఖు? ఈరోజు 25. అయ్యగారు ప్రార్థన చేసింది ఎప్పుడమ్మా? మొదటి నెల 12వ దినమున యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది దగ్గర నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి మా శత్రుల చేతుల నుండి, మార్గమందు పొంచున్న వారి చేతుల నుండి ఆయనే మమ్మల్ని తప్పించాడు. చెప్పండి కూడా వారు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసి చూడండి, మిమ్మున దేవుడు సిగ్గుపడనివ్వడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. నా సహాయం లేకుండా మీరు ఎలా బతుకుతారని మనుషులు చెప్పొచ్చు. నీ సహాయంతో మాకు పని లేదు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మార్గమంతట్లో పొంచి ఉన్న వారి చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి ఎజ్రాని తన పరివారాన్ని దేవుడు కాపాడాడు. సిగ్గుపడనివ్వలే దేవుడు. ఆమేన్. 119వ కీర్తన 3వ మాట చెప్పి ముగించేస్తాను. 119వ కీర్తన 116 చదవండి. 119వ కీర్తన 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందును గాక. నేను సిగ్గునొందక ఉందును గాక. ఎప్పుడంటే నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోండి, నీ వాక్యంతో నన్ను ఆదుకోండి, అప్పుడు నేను సిగ్గుపడకుండా ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం మనల్ని సిగ్గుపడనివ్వదండి. వాక్యం మనల్ని ఆదుకుంటుంది, వాక్యం మనల్ని ఆదుకుంటుంది.
మన దేవుడు సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఆయన వాగ్దానాలను చేతపట్టి ప్రార్థించండి. మనం అడిగింది మేబీ కొన్ని పర్యాయాలు ప్రభు మనకి ఇస్తాడో లేదో అది వేరే విషయం. అంటే అది ఆయన చిత్తంలో ఉంటుందో లేదో మనకు తెలీదు. ఇవ్వచ్చు, ఆలస్యం చేయొచ్చు, కొన్నిసార్లు ఇవ్వకుండానే పోవచ్చు మనం అడిగింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య నేను చెప్తున్నాను, మీరు దేన్ని వెతుకుతున్నారో అది నిన్ను వెతుకుతుందంటే ఒకడు నవ్వుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎవరిని వెతుకుతున్నావో, నీవు దేన్ని వెతుకుతున్నావో అది నిన్ను వెతుకుతుందంటే ఒకడు నవ్వుతూ ఉన్నాడు. ఏ తమ్ముడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే వాడు ఏదో వెతుకుతున్నాడు. అట్లా కాదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే వాడేదో ఎవరినో వెతుకుతున్నాడు, వాళ్ళు కూడా నన్ను వెతుకుతున్నారేమో అన్నట్లు వాడు నవ్వుతున్నాడు. మనుషుల నవ్వులకు రకరకాలమైన అర్థాలు ఉంటాయి. నేను వెంటనే పసిగట్టి, తమ్ముడు నీవు అలా అనుకున్నావా, ఇది అలా కాదు, ఇది ఇలా అని చెప్పా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన వారా, అందుకే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఆ వాగ్దానాలు, ఆ వాక్యం మనల్ని ఆదుకుంటుంది. ప్రభు మనల్ని సిగ్గుపడనివ్వడండి. అప్పుడు మనం ఏమాత్రం సిగ్గు నొందక ఉంటామని వాక్యం సెలవిస్తుంది. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు. తెల్లవారుతుండగా దేవుడు ఆ పడవనెక్కి, నీ పడవను కొంచెం లోతుకి తీసుకెళ్ళమని ప్రభు చెప్పాడు. అలసి సొమ్మసిల్లిపోయాడండి. అయినా ప్రభు మాటకు లోబడి రాత్రంతా సముద్రం మీదనే ఉండొచ్చాడు, వేటకెళ్ళి వచ్చాడు. రాత్రంతా ట్రై చేశాడు, ప్రయత్నించాడు, లాభం లేదు. కానీ యేసు ప్రభు మాట విని మరలా ఉదయాన్నే ఇంకొకసారి, ఇప్పటివరకు ప్రయత్నాలు చేస్తూ వచ్చేవేమో, దేవుని మాటను బట్టి ఇంకొకసారి ప్రయత్నించి చూడండి. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నిన్ను సిగ్గుపడనివ్వడు, నీకు అవమానం కలగనివ్వడు. దేవుని వాక్యం నిన్ను బ్రతికించబోతుంది, వాక్యమే నిన్ను ఆదుకోబోతుంది. హల్లెలూయా. దేవుడు వల వేయమన్నాడు, లోతుకు తీసుకెళ్ళి వల వేయమన్నాడు. అంటే వల వేయమంటే రాత్రి పేతురు అంతకుముందు రాత్రి వల వేశాడు. ఆ వల ఎవరి కోసం ఎదురు చూసుంటుంది చెప్పండి? ఒక వల నీళ్ళ మీద వేసినప్పుడు, సముద్రం మీద వేసినప్పుడు ఆ వల ఎవరి కోసం ఎదురు చూసుంటుంది చెప్పాలి. వల ఎందుకు వేస్తారు? చేపల కోసం వేస్తారు కదండి. వల అమ్మా ఒక్క చేప, పిచ్చి చేప, మంచి చేప, ఎవరో వచ్చి పడి సావండి, నాని రాత్రంతా నాని చచ్చూరుకుంటున్నాను. ఒక్క చేప ఆడున్నారమ్మా, ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఇంకా సంక్రాంతి సెలవులు అవ్వలేదా? రెండో తల్లి రండి అని ఆ వల అర్థిస్తున్న, కేకలు పెడుతున్న ఒక్క చేప దరిదాపులకు రాలేదండి. ఈయన తర్వాత వలను తీసుకొని వచ్చి బాగు చేసుకుంటున్నాడు తప్ప ఆ వలకి ఏ అవకాశం దొరకలేదు. యేసయ్య మాట చెప్పున ఎప్పుడైతే వల వేశాడో, ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు చేపలు వల కోసం ఎదురు చూస్తున్నాయి. చెప్పండి కూడా అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేపలని అమ్మా వలమ్మా ఎక్కడున్నావమ్మా? ఆయనేమో చెప్పాడు పేతురు వలలో పడమని, ఇంకా రాలేదేంటని చేపలన్నీ కూడా పోగైపోయి గుంపులు గుంపులుగా పోగైపోయి, ఎక్కడ వల ఎక్కడా? నీకు కనబడిందా? పేతురు వల కనిపించిందా? వల కనిపించిందా? ఎప్పుడు మనం వలలోకి వెళ్ళాలి? ఆయన మాటను బట్టి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు వల, ఆ చేపలు వల కోసం ఎదురు చూసింది. వల వచ్చి రాక మునిపే ఆ చేపలన్నీ వెళ్ళి ఆ వలలో పడిందండి. 2 పడవలు నిండిపోయాయి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉందండి, ఆయన మాటలో బలం ఉంది. ఆయన మాట నిన్ను బ్రతికేస్తుంది, ఆయన మాట నిన్ను ఆదుకుంటుంది. ఆ వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ అవమానం కలగదు. అందుకే జీవవాక్యాన్ని చేత పట్టండి, అప్పుడే జ్యోతుల వల్ల మీరు ప్రకాశిస్తారు. మనుషుల మాట పట్టుకోవద్దు. మనుషుల మాట నీటి మీద వ్రాత లాంటిది, అంతే. నీటి మీద వ్రాత మనుషుల మాట. కానీ మన దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని ఎవరైతే చేతబడతారో వాళ్ళు ఖచ్చితంగా జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆ వాక్యం మనల్ని ఆదుకొనుగాక, ఆ వాక్యం మనల్ని బ్రతికించునుగాక. ఆ వాక్యాన్ని చేతపట్టినవాడు ఎన్నటికీ సిగ్గునందుడండి. అద్భుతాలు నమ్ముకున్నవాడు, ఆశ్చర్యకార్యాలు నమ్ముకున్నవాడైనా సిగ్గుపడతాడేమో, కానీ దేవుని వాక్యాన్ని చేతపట్టినవాడు ఎన్నటికీ సిగ్గునందడు. ప్రైజ్ ది లార్డ్. వారు ఆయన తట్టు చూడగా వాళ్ళ ముఖము ప్రకాశించింది, వారి ముఖం ఎన్నడూను లజ్జింపకపోవును అని వాక్యంలో రాయబడింది. మనం ఆయన తట్టు తిరుగుదాం,
ఆయన తట్టు తిరుగుదాం. మన శత్రులు ఎదుట మనకు సిగ్గు కలగనివ్వడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. రాజులు, మనుషులు, మానవ మాత్రపు వాళ్ళ దగ్గర సహాయాన్ని మనం కోరుకునే పరిస్థితిని దేవుడు మనకు రానివాడు. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. మూడోదిగా ఆయన వాక్యంతో మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని సిగ్గుపడనివ్వడు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడతారు అందరూ. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఇక సాయంకాల సమయం 3వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించారు. పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్యలో నివాసం ఉన్నారు. మీ సేవకుని ద్వారా నువ్వు మాకు అనుగ్రహించిన మాటలన్నిటిని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడని నువ్వు మాట్లాడి ఉన్నావు నాయనా. నిజమే, మేము నీ తట్టు తిరిగితే నువ్వు మా తట్టు తిరిగి మమ్మలను ఏ ఏ విషయములలో ఆశీర్వదిస్తావో తేటగా నువ్వు తెలియపరిచినందుకై నీకు స్తోత్రం. దావీదు మహారాజు తన కీర్తనలో వ్రాసుకున్నట్లుగా వారు యెహోవా తట్టు తిరుగగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని. నిజమే నాయనా, మేము నీ తట్టు తిరిగితే అయ్యా మేము సిగ్గుపడవలసిన అవసరం లేదని నువ్వు సెలవిచ్చావు. ఆనాడు హన్నా షిలోహులోని సైన్యములకు అధిపత్యకు యెహోవా మందిరమునకు వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుకున్నందువల్ల ఆమె సిగ్గుపడలేదు నాయన. ఆమె గర్భమును తెరిచి చక్కటి సంతానమునిచ్చి ఆమె సిగ్గును, నిందను, అవమానమును దూరపరిచిన దేవా నీకు స్తోత్రం. సంసోనైతే తల్లి గర్భమున పడినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడు అయినప్పటికీ తన అభిప్రాయం అంతా దెలీలాకు తెలియపరిచాడు నాయన. కనుకనే సిగ్గుపడవలసి వచ్చిందని నువ్వు మమ్మల్ని హెచ్చరించావు నాయన. సంసోను అయ్యా తండ్రి ఆత్మను, అభిషేకమును పోగొట్టుకున్నాడు, 2 కన్నులను పోగొట్టుకున్నాడు, తిరగలి విసురువాడైనాడు. సంసోనును బట్టి ఫిలిస్తీయులు వారి దేవతను స్తుతించినట్లుగా నువ్వు సెలవిచ్చావు నాయన. సమస్తమును పోగొట్టుకున్న తర్వాత యెహోవా నా ప్రభువా ఈసారి మాత్రమే నన్ను కరుణించని మొరపెట్టుకున్నట్లుగా నువ్వు సెలవిచ్చావు. మేము సంసోను వలె కాక అన్నావలే మేము నీ వైపు చూస్తే మాకు వెలుగు కలుగుతుంది. మా ముఖములు మేము తండ్రి సిగ్గుపడవలసిన అవసరం లేదని నువ్వు సెలవిచ్చావు. దావీదు కూడా యెహోవా నాకు ఆధారం కావున నేను నిద్రపోయి మేల్కొందును అని ఏ రీతిగా సెలవిచ్చాడో మేము నీ వైపే చూడాలి, నీ మీదే ఆధారపడాలి ప్రభువా. అప్పుడు మాత్రమే మాకు వెలుగు కలుగుతుందని నువ్వు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. ఎజ్రా కూడా నాయన అయ్యా బబులోను దేశము నుంచి యెరూషలేమునకు ప్రయాణము చేయడానికి సహాయము కొరకు కాల్బలమును రౌతును అడుగుటకు సిగ్గుతోచినట్లుగా నువ్వు మాట్లాడి ఉన్నావు. నిజమే నాయన, రాజునొద్ద సహాయము కోరుకోలేదు. కానీ ఎజ్రా అహవా నది యొద్ద ఉపవాస దినము ప్రకటించి అయ్యా ప్రజలందరూ ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు వారికి శుభ ప్రయాణమును కలిగించి వారిని క్షేమంగా యెరూషలేమునకు చేర్పించిన దేవుడవు అయ్యా. మేము కూడా తండ్రి లోకయాత్రలో మాకు శుభ ప్రయాణము కలగాలంటే అయ్యా మేము రాజులను నమ్ముకొనకూడదు, మనుషులను నమ్ముకొనకూడదు అయ్యా. మేము ఉపవసించి ప్రార్థన చేసి నిన్ను మాత్రమే వేడుకోవాలి తండ్రి. అప్పుడే శుభ ప్రయాణం కలుగుతుంది. మేము కోరుకున్న గమ్యస్థానమునకు మేము క్షేమంగా చేరగలము తండ్రి. నీకు వందనాలు. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేసినప్పుడు శత్రువులందరి చేతిలో నుంచి వారిని విడిపించి వారికి శుభ ప్రయాణం కలిగించినట్లుగా నాకు మాకందరికీ ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా శుభ ప్రయాణమును కలిగించండి. ఆ నూతన యెరూషలేము సియోను చేరేంత వరకు అయ్యా మేము నీకు మాత్రమే మొరపెట్టే వారంగా ఉండేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి. సీమోను పేతురు రాత్రంతయు నాయన వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు నాయన. కానీ నీ మాట చొప్పున వలలు వేసినప్పుడు అయ్యా విస్తారమైన చేపలు పట్టాయి, వలలు పిగిలిపోయినాయి, 2 దోణెలు మునిగేటట్లుగా అయ్యా నింపబడిపోయినట్లుగా నువ్వు సెలవిచ్చావు తండ్రి.
నిజమే తండ్రి, నీ మాట చొప్పున మేము చేస్తే అయ్యా మేము సిగ్గునందము కనుక నీకు వందనాలు తండ్రి. మేము ఎన్నోసార్లు మా సొంత ప్రయత్నాలు మేము చేసి ఉన్నాం, మా సొంత జ్ఞానం మీద ఆధారపడినాం, సొంత బలము మీద మేము ఆధారపడి ఉన్నాం, ఎన్నోసార్లు అపజయం పొందాము తండ్రి. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయినామేమో. మా ఆత్మీయ జీవితాల్ని సరిచేయండి ప్రభా. ఇక నుంచి మా సొంత జ్ఞానం, సొంత బలం మీద ఆధారపడక నీ వాక్యము చొప్పున, నీ మాట చొప్పున అయ్యా మేము నడిస్తే ప్రభా మేము విస్తారమైన దీవెనలు అనుభవిస్తాం కనుక ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా హన్నా నీ వైపు చూచింది, ఆమెను దేవా సిగ్గుపడనివ్వలేదు నాయన. సంసోను దెలీలా వైపు చూచాడు అయ్యా, అందుకనే సిగ్గుపడవలసి వచ్చింది. ఎజ్రా రాజుని ఆశ్రయించలేదు, కానీ ఉపవసించి ప్రార్థన చేసి నీకు వేడుకొన్నాడు తండ్రి. సీమోను పేతురు కూడా నీ మాట చొప్పున లోబడి వలలు వేసి ఆశీర్వాదం అనుభవించినట్లుగా మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా మేము నీ వైపు చూడాలి, అప్పుడే మాకు వెలుగు కలుగుతుంది ప్రభా. అయ్యా మేము సిగ్గుపడవలసిన అవసరం లేదు, మా ముఖములు లజ్జింపకపోవునని సెలవిచ్చావు. నా జనుడికి ఎన్నటికి నీ సిగ్గునందరూ వాగ్దానం మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చండి. పరిశుద్ధాత్మదేవా, విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. ఆ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవడానికి అయ్యా ఆత్మీయంగా ఫలించడానికి మీరు మాకు కృప చూపండి. వాక్యం చెప్పిన సేవకు నిలబెట్టి కృపనిచ్చి వాడుకున్నందుకు నీకు స్తోత్రం. ఇంకను బలమైన ఆత్మతో నింపండి. అనేక జనములకు అయ్యా తండ్రిగా సాక్షిగా నిలబెట్టి మీ ఘననామమునకు మహిమ కలుగునట్లుగా సహాయము చేయమని ఈ ఆరాధనంతటిని ఆశీర్వదించినందుకు స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నేటి దినం తన దాసుడు సెలవిచ్చినట్లుగా నేను ఆయన వైపు తిరిగేదను, ఆయన నా వైపు తిరిగి నన్ను ఆశీర్వదించాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.